రోజు ఏదైతే కూడవెల్లి వాగులు నీటి విషయంలో మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ 24 గంటల్లో నీళ్లు విడుదల చేయకపోతే రైతుల ఆధ్వర్యంలో మల్లన్న సార్ ముట్టడించి మేమే గేట్లు ఎత్తివేస్తామని ఏదైతే మాట్లాడిండో అది చాలా బాధాకరం. ఎందుకంటే గత 5 రోజులుగా మా దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీయన్న గారు రైతుల సంక్షేమమే ధ్యేయంగా, రైతుల పక్షపాతిగా, రైతు కుటుంబం వచ్చినటువంటి నేతగా ఆయన మంత్రివర్యులను కలిసి రైతుల సమస్యలను విన్నవించిన వెంటనే వారు సోమవారం నీటి విడుదలకు అంగీకరించారు. దాని అధికారుల ద్వారా తెలుసుకున్నటువంటి మాజీ మంత్రివర్యులు ఏదో రైతుల వాళ్ళ మెప్పు కోసం మేమే చేసినాం, మేమే ఇడిపిస్తున్నామనే సంకేతాలు ఇవ్వడం ఇది దుర్మార్గమైన చర్య. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పేద ప్రజల పక్షాన రైతుల పక్షపాతిగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతుల క్షేమం కోరే పార్టీ, రైతును రాజు అని తేల్చి చెప్పిన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. గత వారం రోజుల క్రితం నుండి మన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనన్న గారు మన ఇరిగేషన్ శాఖ మంత్రి దగ్గరికి, అలాగే జిల్లా మంత్రి దగ్గరికి తిరిగి మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఒక 10,000 ఎకరాలకు సంబంధించి ఎండిపోతూ ఉన్నాయి, మాకు నీళ్లు కావాలి, మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లి వాగుకు నీరు ఇవ్వాలని చెప్పేసి గత వారం రోజులుగా ఇరిగేషన్ ఆఫీస్ చుట్టూ అలాగే మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి నీళ్లను విడుదల చేయించిండు. ఈయన ప్రజలకు ఏదో గొప్పగా చెప్పుకోలే, ఈ ప్రాంత రైతులు అభివృద్ధి చెందాలి, నష్టపోవద్దనే ఉద్దేశంతో చెప్తే నిన్నటి రోజు ఇరిగేషన్ శాఖ వాళ్ళు మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లికి నీటి విడుదల చేసిర్రు. అదే సమయానికి ఇరిగేషన్ అధికారులు కొంతమంది దొంగ అధికారులతో సమాచారం తెప్పించుకొని మాజీ మంత్రి గారు మేము అడ్డుకుంటాం, గోడలు బద్దలు కొడతాం, గేట్లు ఇప్పేస్తాం, చింపేస్తాం, చీరేస్తామని చెప్పి బెదిరించి మేము అక్కడికి పోయి ఇప్పుకుంటామని చెప్పేసి, వాటర్ ఇప్పుతామని చెప్పేసి బెదిరింపు వ్యాఖ్యలు చేసిండు. అయ్యా గౌరవ మాజీ మంత్రి గారు, మీరు గతంలోనే చెప్పారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ అధికారం మంత్రి చెప్పిన విధంగానే పరిపాలన వ్యవస్థ జరుగుతుందని చెప్పారు. ఈరోజు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా మంత్రి గారి దగ్గర పోయి నీటి విడుదల చేసిననే సోయి జ్ఞానం మీకు లేదా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మీరు అడ్డుకుంటాన్నంత మాత్రాన, గేట్లు బద్దలు కొడుతున్నంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో మిమ్మల్ని లేరు. మీ పరిస్థితి కుక్క పరిస్థితే. రేపు జరిగే ఎలక్షన్లో కూడా భారీ మెజారిటీతోని మా ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా.